హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్. మనకి 3 లెవెల్స్, మెయిన్ 3 లెవెల్స్. ఇందులో కూడా పార్ట్స్ ఉంటాయి, అప్పర్ లోయర్ ఇలా ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బిగినర్ లెవెల్, సెకండ్ వన్ ఇంటర్మీడియట్, థర్డ్ వన్ అడ్వాన్స్డ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోండి అని థంబ్నెయిల్లో పెట్టాను. చాలామంది నాకు కమెంట్ చేసింది ఏంటంటే నేను బిగినర్ లెవెల్లోనే ఉన్నాను మేడం అని కమెంట్ చేశారు. కాబట్టి నేను ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్. ఎందుకంటే మీకు మోస్ట్లీ గ్రామర్ తెలిసి ఉండొచ్చు, అంటే మొత్తం తెలియకపోయినా తెలిసి ఉండొచ్చు. అలాగే వొకాబులరీ అంటే చాలా వర్డ్స్ యొక్క మీనింగ్స్ అయితే తెలిసి ఉండొచ్చు. అలాగే ఫ్రేజెస్ కూడా తెలిసి ఉండొచ్చు. కానీ వాటిని కరెక్ట్ వేలో ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం మీకు తెలియదు కదా. కాబట్టి ఇలాంటి స్పీకింగ్ ప్రాక్టీస్ వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఇవి నేను బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళతో మొదలు పెడుతున్నాను. ఈ బిగినర్ స్టేజ్లో నేను కొంచెం తెలుగులో మాట్లాడుతుంటాను. తర్వాత ఇంటర్మీడియట్లో నేను తెలుగు యూజ్ చేయను. అడ్వాన్స్లో తెలుసు కదా, ఇంకా తెలుగే ఉండదు. కాబట్టి స్టార్టింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలుగులో చెప్పకపోతే ఎవరికి అర్థం అవుతుంది. కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను. అలాగే ఆ వర్డ్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పే సెంటెన్సెస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత మీకు కొంచెం గ్రాడ్యువల్గా మీరు కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. వెన్ సమ్వన్ ఆస్క్స్ యూ ఎ క్వశ్చన్, హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ మీన్స్ వాట్? ఎలా ఉన్నారు మీరు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? వాట్ డూ యూ సే? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఓకే, హాయ్, హౌ ఆర్ యూ అని ఎవరైనా అడిగినప్పుడు వెన్ సమ్వన్ ఆస్క్స్ యూ, వెన్ సమ్వన్ ఆస్క్స్ యూ హౌ ఆర్ యూ, ఎవరైనా మీరు ఎలా ఉన్నారు అని అడిగితే అప్పుడు మీరేం చెప్తారు? వాట్ డూ యూ సే? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నేను బాగున్నాను, థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత మీరు ఎలా ఉన్నారు అని అడగాలనుకో, అండ్ యూ ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, అండ్ యూ అని మీరు తిరిగి అడుగుతారు. నెక్స్ట్, వాట్స్ యువర్ నేమ్? ఇది అందరికీ తెలుసు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జయ. అండ్ వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జయ. వాట్స్ యువర్ నేమ్? మీ పేరేంటి? అర్థమైంది కదా. నెక్స్ట్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి అంటే మీ ఊరేంటి అంటాం కదా మనం తెలుగులో. ఎక్కడి నుంచి, మీ ఊరేంటి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై, ఐఎమ్ ఫ్రమ్ ఎక్కడైతే అక్కడ. ఓకే, మీ ఊరు చెప్పడం. మనం కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో ఇలా అడుగుతూ ఉంటాం, ఎక్కడుంటూ ఉంటారు మీరు అంటాం కదా. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ నివసిస్తూ ఉంటారు అని ఫార్మల్గా. అలాంటి క్వశ్చన్ని వే డూ యూ లివ్? వే డూ యూ లివ్? ఎక్కడుంటారు మీరు? ఎక్కడ నివసిస్తూ ఉంటారు అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? మీరు ఎక్కడైతే ఎక్కడ. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, ఐ లివ్ ఇన్ ముంబై, ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ చూడండి, ఇన్ ఎట్ అని ఎప్పుడు పెట్టాలంటే విలేజ్లో ఉన్నప్పుడు. మీరు ఒక విలేజ్లో నివసిస్తున్నారు అనుకోండి, ఐ లివ్ ఎట్ మీ విలేజ్ పేరు. విలేజ్ ముందు ఎట్ పెట్టాలి, సిటీ ముందు, టౌన్ ముందు ఇన్ పెట్టాలి. ఓకేనా? అలాగే మనం ఐ లివ్ ఇన్ ఏపీ, ఐ లివ్ ఇన్ ఇండియా ఇలా. నెక్స్ట్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్? లేకపోతే కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? మీరు మాట్లాడగలను అని చెప్పినట్లయితే కనుక ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. కొంచెం ఇంగ్లీష్ తెలుసు అని చెప్పడం ఎలా అంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎ లిటిల్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎ లిటిల్. ఓకే, కొంచెం వచ్చు నాకు. నెక్స్ట్, ఆర్ యూ ఫ్రీ టుమారో? నువ్వు రేపు ఖాళీగానే ఉంటావా? మామూలుగా మనం అడుగుతూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్, నువ్వు ఖాళీగానే రేపు అంటూ ఉంటాం కదా. ఆర్ యూ ఫ్రీ టుమారో? ఆర్ యూ ఫ్రీ టుమారో? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? ఇది మామూలుగా ఎక్కువగా అడుగుతుంటాయి, మీ వయసు ఎంత అని అడుగుతూ ఉంటాం కదా. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐ యామ్ 30 years old, I am 40 years old, I am 45 years old, I am 18 years old అలా చెప్పచ్చు. లేదు సింపుల్గా చెప్పాలనుకోండి, ఐ యామ్ 18, ఐఎమ్ జస్ట్ 18, ఐఎమ్ జస్ట్ 27, ఐఎమ్ జస్ట్ 35 ఇలా. అండ్ యూ? మీ వయసు ఎంత? అండ్ యూ? ఐఎమ్ 35 అండ్ యూ? అప్పుడు
మీకంటే మామూలుగా మనం మీకంటే నేను 2 ఏళ్ళు పెద్దవాడిని లేకపోతే 2 ఏళ్ళు చిన్నవాడిని అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఐ ఆమ్ 2 years యంగర్ దాన్ యూ, ఐఎమ్ 2 years యంగర్ దాన్ యూ అని చెప్పినప్పుడు ఓకే నాకంటే 2 సంవత్సరాలు చిన్న. అయితే యూ ఆర్ 28 years రైట్. సో యూఆర్ 28 years ఓల్డ్ రైట్. అయితే మీకు 28 సంవత్సరాలు కదా. ఇలా ఎస్ అయితే ఎస్ఏ కదా. నాకు 30 అన్నప్పుడు నీకంటే 2 సంవత్సరాలు చిన్నదాన్ని అని చెప్పినప్పుడు 28 కదా. ఎస్. వే డు యూ వర్క్, ఎక్కడ పని చేస్తావు? ఐ వర్క్ ఇన్ ఏ షాప్, లేకపోతే ఎక్కడ పని చేస్తే అక్కడ. షాప్లో అయితే షాప్లో, హాస్పిటల్ అయితే హాస్పిటల్, ఎక్కడైతే అక్కడ. డూ యూ లైక్ యువర్ జాబ్, నీ జాబ్ నువ్వు ఇష్టపడతావా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే మీకు పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటాం కదా. ఆర్ యూ మ్యారీడ్, ఆర్ యూ మ్యారీడ్. ఎస్ అయితే ఎస్, ఐఎమ్ మ్యారీడ్. నో అయితే నో, ఐఎమ్ సింగిల్. హౌ మచ్, ఇప్పుడు చూడండి మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఎంత అని అడుగుతూ ఉంటాం కదా. ఏదైనా ఒక పర్టికులర్ వస్తువు చేసుకొని ఇది ఎంత అని అడిగినప్పుడు హౌ మచ్ ఈజ్ ఇట్ అని అడగాలి. లేదు ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అని అడిగినప్పుడు హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ ఇలా అడగాలి. నెక్స్ట్ మీకు పిల్లలు ఉన్నారా అంటూ ఉంటాం కదా. డూ యూ హ్యావ్ చిల్డ్రన్. ఎస్ ఐ హ్యావ్. ఎంతమంది ఉంటే అంతమంది. ఐ హ్యావ్ 1 son, లేకపోతే ఐ హ్యావ్ 2 children. అలా. మీ సొంత ఊరు ఏంటి అంటూ ఉంటాం కదా. అంటే మనం ఒక చోట ఉండొచ్చు, మన సొంత ఊర్లో ఇంకో చోట ఉంటాయి. మన తాతగారి లేకపోతే మన తండ్రి ఊరు స్వస్థలం అంటారు కదా. అది వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్. నేటివ్ NATIVE నేటివ్ ప్లేస్. చాలామంది నెగిటివ్ అంటూ ఉంటారు. వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్. మై నేటివ్ ప్లేస్ ఈజ్, మీది ఏ ఊరైతే ఆ ఊరు. ఓకేనా. మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ దిస్ లాంగ్వేజ్, లేకపోతే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నారు అని అడిగినప్పుడు ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ దిస్ లాంగ్వేజ్ ఫర్ 2 months. నేను 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. లేదు 1 వారం నుంచి ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ దిస్ లాంగ్వేజ్ ఫర్ 1 week. ఇలా ఫర్ తర్వాత ఎంతకాలం అయితే అంత. లేదు నేను జనవరి నుంచి నేర్చుకుంటున్నాను అని పర్టికులర్గా మంత్, ఒక డేట్, ఒక పర్టికులర్ డేట్ సండే జనవరి 2000 ఇలా డే కానీ డేట్ కానీ టైం కానీ అలా మెన్షన్ చేసినప్పుడు సిన్స్ పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ జనవరి. ఇలా అర్థమైంది కదా. నెక్స్ట్ మామూలుగా మనం ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ హాబీస్ ఏంటి అని అడుగుతాం. మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారంటూ ఉంటాం కదా. వాట్ ఆర్ యువర్ హాబీస్. ఇప్పుడు ఒక హాబీ, మీ హాబీ ఏంటి అని అడగాలనుకోండి. వాట్ ఈజ్ యువర్ హాబీ. ఈ వీడియో చూసి వదిలేకుండా చక్కగా ఒక బుక్లో రాసుకోవడం, లేకపోతే వెంటనే మీరు ప్రాక్టీస్ చేయడం ఏదో చేయండి. చూసి వదిలేస్తే మనకి నేను ఈ వీడియో చేయడం వేస్ట్, మీరు చూడడం కూడా వేస్టే. కాబట్టి మీరు ప్రాక్టీస్ అన్నా చేయండి, లేకపోతే ఒక బుక్ పెట్టుకొని చక్కగా రాసుకోండి. ఈ సెంటెన్సెస్ అన్నీ మీకు మీ డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఇవన్నీ మీరు నేర్చుకొని తీరాల్సిందే. అన్నీ ఒకే రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు మొత్తానికి బోర్ కొడుతుంది. కాబట్టి ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేద్దాం. నేను ప్రతిరోజు వీడియోస్ ఈ స్పీకింగ్ ప్రాక్టీస్కి కావాల్సిన సెంటెన్సెస్ ప్రతిరోజు నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ని చూడండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీలాగే ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని నాకు మీ కమెంట్స్ రూపంలో సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.